ఇలా హెల్తీగా సామలతో చేసిన దోసలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినేసి బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? అదేనండి చెప్పాను కదా! 5థ్ అక్టోబర్ నైట్ బయలుదేరి వైజాగ్ వచ్చేసాము అని. ఈరోజు 6థ్ అక్టోబర్. ఈరోజు నుంచి మా పాపకి క్లాసులయితే స్టార్ట్ అవుతున్నాయి. అలా అయితే మా ఇంటి పక్కన చెట్లవి పడిపోయి ఉన్నాయి. కాకినాడలో ఉన్నటప్పుడు న్యూస్‌లో చూసాము. వైజాగ్‌లో పెద్దగా గాలివాన, తుఫానొచ్చింది. చెట్లు చాలా పడిపోయాయని. అదైతే మా ఇంటి పక్కనే చూసాము. ఫస్ట్ డే అయితే లంచ్‌కి ఇంటికి తీసుకొచ్చేసాము. ఇలా సెకండ్ డే అయితే లంచ్ మేమే తీసుకొని వెళ్ళిపోయాము. ఇలా కార్‌లో కూర్చొని మా అమ్మాయికి లంచ్ తింటుంటే నాకు కరోనా టైం అయితే గుర్తొచ్చింది. కరోనా టైంలో ఫస్ట్ ఇయర్ అంతా ఆన్‌లైన్ క్లాసెస్‌లోనే అయిపోయింది. సెకండ్ ఇయర్ టైంలో వాళ్ళు కాలేజ్ ఓపెన్ చేశారు. అప్పుడు ఇలాగనే భయమేసి మేము లంచ్ తీసుకొనెళ్ళి కార్‌లో కూర్చోపెట్టి పెట్టేవాళ్ళము. ఇవన్నీ చూస్తుంటే నవ్వొచ్చింది. అప్పుడు కూడా ఇలాగ ఫోటోస్ తీసుకున్నాను. ఇప్పుడైతే వీడియోస్ తీశాను. మా అమ్మాయి అయితే భోజనం చేస్తూ అక్కడ క్లాసెస్‌లో ఏం జరిగిందో ఇవన్నీ చెప్తుంది. ఫస్ట్ డే ఏం జరిగిందో మీకొక విషయం చెప్పాలి. ఫస్ట్ డే మా పాపని క్లాస్‌కి పంపించేసి కింద నేను స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. పాపని తీసుకొని స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళమని చెప్పారు. ఫోన్ చేస్తుంటే మా పాప ఫోన్ తీయట్లేదని నేను క్లాస్‌కి వెళ్ళాను. వెళ్ళేసరికి అందరూ లేచి నించున్నారు. నేను ప్రొఫెసర్ అనుకోని. ఇది ఒక ఫన్నీ మూమెంట్ నాకు. అంతేకాదు మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు నేను స్టూడెంట్ అనుకుని స్టాఫ్ ఏమో క్లాస్ రూమ్ అక్కడ వెళ్లి కూర్చోండి అని చెప్పారు. ఇది కూడా జరిగింది. తర్వాత వాళ్ళందరికీ చెప్పాను. నేను స్టూడెంట్ కాదు, స్టాఫ్ కాదు, పేరెంట్‌ని అని చెప్పాను. మండే టు ఫ్రైడే వరకు ఫోటోస్, వీడియోసును ఇవన్నీను. ఫ్రైడే మళ్ళీ లంచ్ తీసుకొని వెళ్ళాము. 12:30కి క్లాసులు అయిపోవాలి. కానీ 1:15కి అయ్యింది. లేట్ అయింది. వచ్చి ఆకలేస్తుంది అని త్వరగా తినేసి వెళ్ళింది. మొత్తానికి యూనివర్సిటీలో ఫస్ట్ వీక్ మా అమ్మాయి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇలా. మేమైతే ప్రతీదీ ఎంజాయ్ చేస్తాము. ఇది కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము. ఇప్పుడే చెప్తుంది మా పాప సెకండ్ సాటర్‌డే హాలిడే ఉంటుంది అని. ఓకే. సెకండ్ సాటర్‌డే, సండే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాము. ఓకే. బాయ్ మరి.